హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాములు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడును సర్వమునకు మూలమైన క్రీస్తు పేరిట వందనములు తెలియచేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడనూ లేడు. నీవు మహాత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామం ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. దేవుని వాక్యములో దైవజనుడైన ఇర్మియా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా అనేక రకములైన అననుకూలమైన అనుభవాలలో దేవుణ్ణి సేవించుట యందు ఆనందించుచున్న ఇర్మియా ఆ ప్రభు యొక్క అసమానత్వాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ దేవుడు భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు, భూమిని నిర్మించిన దేవుడు, ఆకాశమును విశాలపరిచిన దేవుడు, నరులను సృజించిన దేవుడు. ఆయనతో సమానమైన వారెవరూ లేరని చెప్తున్నాడు. నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నీవు మహాత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనది. ఆయన అసమానుడని, మహాత్యము గలవాడని, పరాక్రమము గలవాడని కొనియాడుతున్నాడు. నిజమే, ఆయన పరాక్రమము పురాతన కాలములో ఫరోకి, అతని సైన్యానికి మార్గము కనబడకుండా చేసింది, దారి తెలియకుండా చేసింది. ప్రియులారా, అది ఆయన యొక్క అసమానత్వం. దేవుని వాక్యములో ఆయన జనములకు రాజు. ఈనాడి ప్రపంచానికి రాజు ప్రభువైన దేవుడే. అందుకే ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు జ్ఞానులు ఆయనను మొక్కారు. వారు ఖగోళ శాస్త్రజ్ఞులయ్యండి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించి ఘనపరిచారు. ఆయనకు జ్ఞానులు భయపడ్డారు, రాజులు భయపడ్డారు. జ్ఞానులైన వారందరూ కూడా నీ వంటి దేవుడు లేడని ఒప్పుకున్నారు. నరులైన మానవులైన మనము ఎప్పటికీ మనం ఆయనకి భయపడుతూనే ఉంటాం. కారణం, ఆయన సమానమైన శక్తి అలాంటిది. ఆయన ఎంత శక్తిమంతుడో అంత ప్రేమామూర్తి, ఎంత అసమానుడో అంత దయగలిగిన వాడు. ఆయన ఎంత ఖ్యాతి గలవాడో అంత సహాయకుడు. అలాంటి దేవుణ్ణి, ఆ ప్రభువుని
ఈ లోకములోనికి వచ్చిన క్రీస్తును కాదని మనం ఎట్లా జీవించగలం ప్రియులారా? ఆలోచించి ఇది సత్యమా కాదా అని గ్రహించి అన్వేషించి ప్రభువుని నమ్మి మేలు అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై వందనాలు. చేరువచ్చిన ప్రియులందరి కొరకై స్తోత్రాలు. వాక్యం విన్న వారందరిని దర్శించి నీ అసమానత్వము మేము చెప్పిన మాటలను బట్టి కాదు కానీ వారి అన్వేషణ ద్వారా గ్రహించి నీ ప్రత్యక్షతను అనుభవించుటకు సహాయపడమని, వాక్యమును ముద్రించమని, ప్రజలకు మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.